ఇంకా దీంతో పాటు ఇగో ముఖ్యమైనటువంటి వార్త, ఇక రైతు భరోసాకు శాటిలైట్ సర్వే, ఒకే పంటకు ఒకే విడతలో పంపిణీ, 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ, నిధుల కొరత ఉంటే ఎకరం చొప్పున 9 రోజుల్లో పూర్తి అంటూ వీళ్ళు గింతే చెప్పలే ఏమన్నా. ఇక ఆగా ఇక వచ్చే పాయే అది వచ్చేదేందో పోయేదేందో అని చాలామంది అన్నారు. వస్తుంది పక్క, కాకపోతే ఇగో ఇది ఈ వారం రోజులు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిపిస్తారు. ఇట్లా ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది ఎట్లా అంటే ఇక చూడాలి కదా మీరు, వార్తలు రోజు చూడాలి కదా, ఏదో ఒకటి పెట్టాలి కదా. అట్లా ఇగో చూడండి ఒకసారి, రైతుల ఖాతాల్లో నగదు 73 లక్షల మందికి ఒకటేసారట. మదిరలో నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ ఇక నుంచి ఖరీఫ్ సీజన్కే పెట్టుబడి సాయం అందజేత 7.5 ఎకరాలకే పరిమితం చేసేందుకు సన్నాహాలు అంటూ మళ్ళీ అయిపోయింది. ఇవన్నీ ఎవడు పుట్టిస్తాడో ఎవడు చెప్తాడో నాకు అర్థం కాదు. ఏమన్నా అధికారులు చెప్పిరా, లేకపోతే ప్రభుత్వం చెప్పిందా, లేకపోతే మంత్రి చెప్పిండా, ముఖ్యమంత్రి చెప్పిండా? ఇక్కడ చూడండి, ఓన్లీ ఖరీఫ్కే ఇస్తారట. ఇక అంటే రబీకి ఇయ్యరు అని ఇప్పుడే చెప్తారు. అంటే ఒకే పంటకు వస్తుంది, ఇంకొక పంటకు రాదు. అంటే మొన్న 2 ఎకరాలకి వచ్చింది కదా, నెక్స్ట్ టైం అది కూడా రాదు అని ఇప్పుడే చెప్తారు. ఓన్లీ ఈ ఒక్క పంటకు మాత్రం, వర్షాకాలం పంటకు మాత్రమే రైతు భరోసా అని చెప్తూ ఇంకొక మాట ఏంటంటే 7.5 ఎకరాల వరకేనట. ఎందుకో మరి 7.5, ఎవరున్నారో మరి 7.5 కారా నాకు అర్థం కాలే. 5, 7, 8 డిఫరెంట్గా ఆలోచించారు కదా. చివరికి 7.5 అనేది ఎట్లా డిసైడ్ అయింది, ఎవరు చెప్పిండ్రు, ఏ రైతులు యాక్సెప్ట్ చేసిండ్రు, ఇది ఏ ప్రకారం తీసుకున్నారు, ఎవరికి ఎంత భూమి ఉన్నదాన్ని లెక్క తీసుకున్నారా, లేకపోతే పంట పండించిందాన్ని లెక్క తీసుకున్నారా, మరి ఇవి ఎట్లా లెక్క తీసుకున్నారో ఒకసారి చూడండి. ప్రభుత్వానికి ఆర్థిక భారమైన రైతులకు భరోసా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు, బంద్ చేయరు. ఆర్థిక భారం అని చెప్పి ఏదో గొప్పగా చెప్తున్నారు. ఆర్థిక భారం అయితే మరి ఎవడిమంటుండు, అడిగినంత మాత్రాన్ని ఇవ్వాలని ఏమున్నది, బంద్ చేయండి, ఇవ్వకుండ్రి మొత్తానికి. ఏదో కష్టమైనా ఇస్తున్నాము అని చెప్పి రైతుల మీద ఏదో ప్రేమ చూపిస్తున్నాడు, ఏదో ప్రేమ ఒలకపోస్తున్నాడు చెప్తున్నారు. కష్టమైనా ఇస్తున్నామని మీరు జీతాలు బంద్ చేసుకోరు, మరి మీరు తిరిగే కార్లలో డీజిల్ బంద్ చేసుకోరు, మరి మీరు సొంత కార్లు వాడుకోరు, మీకు కార్లు లేవా, గతి లేదా, గతి లేకుంటున్నారా? ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు కదా. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ కార్ ఎందుకు, ఆ జీతం ఎందుకు, మీకు ఆ ప్రివిలేజెస్ ఎందుకు, అవన్నీ అక్కర్లేదు కదా, అవన్నీ వదిలేయాలి కదా. మరి ఆ గన్మెన్లు ఎందుకు, ఆ కథ ఎందుకు, మీకోసం ఖర్చులు పెట్టుడు ఎందుకు, నెల ఒక్కొక్కటి మీద 10 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏమక్కరా? మీరు అంత గతి లేకుండా అయితే లేరు కదా. మీరు ఆపుకోవచ్చు కదా, మీరు ఆపుకోరు. మీకు మాత్రం ఖచ్చితంగా మీరు ఇంకా జీతాలు పెంచుకుంటారు. 2.5 లక్షల రూపాయల జీతం సరిపోదు, ఇంకా పెంచుకుంటారు. ఇగో మదిర నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించేది కొత్త పట్టా పాస్బుక్ వివరాలను సీసీఎల్ఏ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తం 73 లక్షల మంది రైతుల ఖాతాలో 9,000 కోట్లు జమ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తోంది. అయితే యాసంగిలో 2 ఎకరాలకే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో దాని నుంచి బయటపడేందుకు ఒకేసారి జమ చేస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇక నిధుల కొరత ఏర్పడితే మొదట ఎకరం చొప్పున 9 రోజుల్లో పూర్తిగా పంపిణీ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలో టాక్ వినిపిస్తోంది. ఏం టాకు ఏం టూకో నాకు అర్థమే కాలే. పనికిరాని ప్రయత్నాలు ఇవన్నీ కూడా, చెత్త ప్రయత్నాలు. వేసేదేదో కరెక్ట్గా గమ్మున పడేటప్పుడు 1 ఎకరం ఒక రోజు, 2 ఎకరాలకు ఒక రోజు, 3 ఎకరాలకు ఒక రోజు అని టక్క పడిపోవాల్సిన దాన్ని మనమే ఏరుకోరి తెచ్చుకొని ఆగమాగం అయిపోయి ఇవాళ మనమే ఎదురు చూసుకుంటా ఈ వార్తలు కూడా కూర్చున్నాం. మీకు 7.5 ఎకరాలకే. మరోవైపు యాసంగి సీజన్లో భరోసా సాయం అందజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రబీ సీజన్లో పంటల సాగు తక్కువ ఉంటుంది. వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు మాత్రమే సాగు అవుతాయి. అయితే వరి తర్వాత పెద్ద మొత్తంలో ఇక ఏం రాశిలో చూడరాయిగా పెద్ద మొత్తంలో సాగు చేసే పంట పత్తి. ఇది వానాకాలంలోని వేయగా జనవరి వరకు పూర్తవుతుంది. రెండోసారి రబీ సాగు చేయరు. అలాంటప్పుడు పత్తికి పెట్టుబడి సాయం ఎందుకని ప్రభుత్వ పెద్దలు సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. దీంతో రైతు భరోసా ఒక ఖరీఫ్ సీజన్కే పంపిణీ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలో ప్రచారం జరుగుతుంది. ఏం ప్రచారం? ఎటువా దివానగాళ్ళు, యాడున్నారు దివానగాళ్ళు అన్నారు కదా. మేము ఇవ్వకపోతే దివానగాలమా, హౌలగాలమా, బేకారుగాలమా? కేసీఆర్ 2 పంటలకే ఇస్తాడా, సరిపోతుందా? 3వ పంటకు ఎందుకు ఇవ్వవు కేసీఆర్ అని మాట్లాడుతుంది. ఇలా మరి ఒక పంటకే ఇస్తున్నాను దివానగాళ్ళు అందామా, దేడు దివానగాళ్ళు అందామా? ఇప్పుడు 2ను 3 చేయకపోతే మేము దివానగాళ్ళమా అన్నోనివి, 2ను 1 చేస్తే దివానగాడు కాదు ఇక దేడు దివానగాడు అని అనాల్సి వస్తుంది అని రైతులు ఈ వార్త చదివినాక అంటారు. ఇక ధనవంతులైన రైతులకు కూడా భరోసా ఇస్తే ప్రభుత్వానికి ప్రయోజనం లేదని చిన్నకారు రైతులకు వేయాలని అంచనాకు వచ్చినట్టు సమాచారం. వచ్చే వానాకాలం 7.20 గుంటల వరకు పరిమితి పెట్టి ఆ లోపు, అంటే 7.5 కరెక్ట్గా 7 ఎకరాల 20 గుంటల వరకు పరిమితి పెట్టి ఆ లోపు భూమి కలిగిన వారికే భరోసా సాయం అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 1.5 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములు, సాగుకు పనికిరాని పడవ భూములు ఉన్నాయి. వీటిని భరోసా జాబితా నుంచి ప్రభుత్వం ఇప్పటికే తొలగించనుంది. అయితే ఇందులో శాటిలైట్ సర్వే కీలకమట. ఇదేం శాటిలైటో కానీ ఆగం చేయనీకి, ఏది శాటిలైట్ కాదు, ఏది కాదు. ఎట్లా ఉంటుందంటే ఇది పైకెంచి తీసినటువంటి ఇమేజెస్ తీసుకొని వేస్తున్నారని మనకు చెప్తున్నారు.
కానీ ఇది పేరుకే శాటిలైట్ సర్వే. గ్రామాలలో ఆల్రెడీ ఏఓల దగ్గర మొత్తం రిపోర్టు తెప్పించుకున్నారు. ఎవరు పంట ఎంత వేసిండ్రు, ఓ కమతం కాడుకు లెక్కేసి పలానా రాజయ్య 6 ఎకరాలు వేసిండు, ఓకే 8 ఉంటే 6 వేసిండు, కథం రాసుకోవాలి. పలానా రాజయ్య ఎంత ఉండే 9 ఎకరాలు మొత్తం వేసిండా, వేయలేడు, 4 వేసిండు, 4 వేసుకో, ఇక ఈ లెక్కలో వేసుకొని వచ్చేసారు. ఇది మనకు తెలియదా? ఏఓలు చేసేసారు ఆ పని ఆల్రెడీ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పట్టుకొని శాటిలైట్ సర్వే కీలకమని చెప్తున్నారు. ఇంకా ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలో సర్వే నెంబర్ వారిగా పంట విస్తీర్ణం లెక్కించేందుకు స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు వివరాలు సేకరించింది. 90% ఎలాంటి పంటలు వేశారో గుర్తించింది. శాటిలైట్ సర్వే చేసిన వివరాలను పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకు 5 గ్రామాలు ఎంపిక చేసి ఏఓలతో సర్వే చేయించగా ఒకే విధంగా వచ్చింది. 90% ఎలాంటి పంటలు వేశారో గుర్తించిందట. అంటే ఒక 5% వాళ్ళు గంగలు కలిపినట్టే కదా ఈ లెక్కలు కూడా. 90% వచ్చిందంటే అక్యురేట్గా రాదు అనేది లెక్క, యావరేజ్ వస్తుందని లెక్క. అక్యురేట్గా కింద ఇంకోటి ఏదో వేస్తారు, ఇథనాల్ వేస్తారు, అప్పుడే అవి మొలక రావు. దాన్ని ఏం తీసినావు ఆయన ఇమేజ్ ఎట్లా వస్తుంది? అది ఆడ పచ్చగున్నట్టు వస్తుందా, ఎర్రగున్నట్టు వస్తుందా, మట్టి నల్లగున్నట్టు వస్తుందా, ఏ ప్రకారంగా అక్కడ మరి ఏం వేసిరనేది ఎట్లా గుర్తిస్తుంది శాటిలైట్? అది కూడా చెప్పాలి. శాటిలైట్ సర్వే చేసిన వివరాలను ఎంతమంది వస్తారో ఇంకా, సార్ నాది శాటిలైట్ మ్యాప్లో పంట చూపెట్టలేదు కానీ నేను ఇథనాల్ వేసుకుని చూడరు కావాలంటే మొలకలు వచ్చినాయని ఫోటోలు తీసుకొని ఎంతమంది వస్తారో ఫ్యూచర్లో. ఎలాంటి ఎంపిక చేశారు. అయితే వాళ్ళకు మాత్రం దాని ఆధారంగా సాయం అందనుంది. ఈ సర్వే ద్వారా ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందజేయచ్చు. సాగు చేసిన భూముల ఆధారంగా విత్తనాలు, ఎరువులు ఎంత కావాలో ముందస్తుగా సిద్ధం చేసుకుని వీలుంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం పంట సాగు చేసిన రైతులకు అందుతుందని ప్రభుత్వం బలంగా భావిస్తోందట్టు ఇక్కడ ఒకటే పంటకు సాయం అయిపోయి. ఇప్పుడు చెప్పుండ్రి, కేసీఆర్ ఎందుకు రావాలంటే ఇందుకు రావాలి. కేసీఆర్ మళ్ళా ఎందుకు పరిపాలించాలంటే ఎందుకు రావాలంటే ఇందుకు రావాలి. రైతులంతా కోరుకునేది ఇందుకోసానికే. ఇలా 70 లక్షల మంది రైతులకి రావాల్సినటువంటి పెట్టుబడి సాయాన్ని దొరకబట్టి రాకుండా చేసి ఇప్పుడు ఇది ఏం పాలనేది? దుష్టపాలన్నా శిష్టపాలన్నా ఏమంటారు దీన్ని? దుష్ట చతుష్టయం అంటారా? ఇలా ఏమంటారు? ఈ క్యాబినెట్ని ఏమని పిలవాలి అసలు? రైతు భరోసా నిధులు సాగు చేసే రైతులకే పంపిణీ చేయాలని లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరి ఇట్లా ప్లాన్ చేసినప్పుడు మొన్న ఎందుకు ఇవ్వలేదు? అంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు అని ఒక 4 సార్లు అని వస్తుంది నాకు. ఒక్కసారి కాదు 4 సార్లు అంటారు. నేను ఇప్పుడు అన్నారు కదా మీరు, ఇది ఏడానికి 2.5 ఏళ్ళనే మీ బతుకులు జడా అని రైతులు తిడుతూ ఉన్నారు. ఈ లెక్క తీయడానికి, సాగు చేసే రైతుకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పడానికి, పైగా ఒక స్లాబ్ పెడతామని చెప్పడానికి 3 ఏళ్ళు తీసుకున్నారంటే వీళ్ళతో ఏమన్నా అయ్యేది ఉన్నదా? ఊదు కాలేదు పీర్లు ఇవ్వదంటే గిదే సామెత. ఇంకా 2 ఏళ్ళకి ఇట్లా టైంపాస్ చేసాడే. మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకున్నాక అప్పుడు నాలుక కరుచుకుంటారు. అయ్యో తప్పు చేస్తే అయ్యో మేము రైతు బంధన కరెక్ట్ వేయకపోతే మనం అప్పుడు ఏడుస్తారు. వీళ్ళు కరెక్ట్ ఏడుస్తారు. మీరు చూడండి, భవిష్యత్తులో నేను ఇంటర్వ్యూలు చేస్తాను కదా, మీరు చూడండి, ఒకవేళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందనుకో, లేదా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనుకో, అప్పుడు రైతు భరోసా కోసమే అని చెప్పి కనుక బయటకు ఓ రిపోర్ట్ తేలిందనుకో ఇంటెలిజెన్స్లో, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని నేను పోయి ఇంటర్వ్యూ చేస్తే ఒకటే ఏడుస్తారు. రేవంత్కు చెప్తే అర్థం కాలేదు, రేవంత్ రెడ్డికి తలకాయ లేదు, రేవంత్ రెడ్డి కావాలని ఖరాబ్ చేసిండు, రైతులకు రైతు భరోసా వేస్తే అయిపోతుండే కదా, 9,000 కోట్లు వేసేసేదానికి పెద్ద పంచాయతీ పెట్టిండు అని చెప్పి తిట్టరా చూడరు మీరు. ఇది ఇప్పుడే రాసి పెట్టుకోండి, ఇప్పుడే అండర్లైన్ చేసుకోరి, ఇది భవిష్యత్తులో జరగబోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగంటే తెలియని పట్టదారు పాస్ పుస్తకాలు కలిగిన వారందరికీ అప్పనంగా పెట్టుబడి సాయం ఖాతాలో జమ చేసింది. అయితే ఇక నుంచి ప్రజల సొమ్ము వృధా కాకుండా పంట సాగు చేసే వారికే భరోసా సాయం అందించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అవసరమైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 పంపిణీ చేస్తే పార్టీకి ప్రభుత్వానికి తిరుగుండదని, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించొచ్చిన అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అందిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, పేద మధ్యతరగతి రైతులకు వేస్తే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని డిస్కస్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా కౌలు రైతులను ఆదుకునేందుకు చట్టం తీసుకొచ్చి వారికి భరోసా ఇచ్చే అంశంపై పరిశీలన చేయాలని 1-2 మంత్రులు ముఖ్యమంత్రి ముందు ప్రపోజల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుందంటూ వీళ్ళు చెప్పేది ఒకటే. అయితే ఒకటే పంటకు వస్తుందట, ఒక్క పంటకే పెట్టుబడి సాయం, అది 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం. 2 ఇవి చూసిరు కదా, ఒకటి 7.5 ఎకరాలకు మాత్రమే వేస్తామనేది ఒకటి ఆలోచన చేస్తారంట, ఇంకొకటి ఒకే ఒక్క పంటకు, అది ఈ ఖరీఫ్కి మాత్రమే, వర్షాకాలం పంటకు మాత్రమే ఇస్తారట, ఇంకో పంటకు రాదట. 2 మూడోది 15,000 ఇస్తే ఓ పని అయిపోతుంది, మనం 12 ఇస్తున్నాం కదా, ఇంకొక 1,500 కలిపి 7,500 + 7,500 ఇప్పుడు 6,000 నడుస్తుంది కదా పంటకి ఎకరానికి. ఈ 2 పంటలు కలిపితే 15,000 రూపాయలు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది, రైతులు మనని జర తిట్టుకోకుండా ఉంటారు, ఇది బెటర్ అవుతుంది, స్థానిక సంస్థలలో ముందర పడతామని చెప్తున్నాడు. ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఎట్లా 7.5 ఎకరాల వరకు ఉన్న రైతులకే అని అన్నప్పుడు నేనేమడుతా అంటే, నా అటువంటి వాడు ఏమడతాడంటే 10 ఉండని 20 ఉండని ఆ 7.5 వెళ్తే అయ్యిండ్రు, అంటే 7.5 ఉంటే మాత్రం అయ్యిర్రు. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న రైతుకి కనీసం ఒకసారి ఆలోచించండి, చిన్న సన్నకారు రైతులని మీరు ఆలోచిస్తారు కదా, వృధా అవుతుంది అంటారు కదా, 10 ఎకరాలు ఉన్న రైతు కూడా 7.5 వేసేయరు కదా, ఆయన బాధపడకుండా ఉంటాడు కదా.
లేదా 15 ఎకరాలు ఉన్నటువంటి ఆయన కూడా మీరు ఎవరైతే 7.5 పెట్టుకున్నారో ఆ 7.5 లోపల ఉండాలంటే ఇలా 2 రకాలు జరుగుతాయి. మార్చుకుంటారు పాస్బుక్లు. ఏమున్నది, ఇప్పుడు నేనున్నా నాకు 10 ఎకరాలు ఉన్నదనుకో, నా భార్య పేరు మీదకో 4 ఎకరాలు, నా కొడుకు పేరు మీదకో 2 ఎకరాలు, నా బిడ్డ పేరు మీదకో 2 ఎకరాలు అని ఇట్లా పంచుకొని పెట్టుకుంటే అందరికీ పైసలు వస్తాయి కదా. అంతే కదా. అవి ఇప్పుడు జరిగేది అదే. ఒకవేళ మీరు కనుక ఇట్లాంటి ప్రయత్నం చేస్తే జరిగేది అదే. 7.5 లోపే ఇస్తాము అంటే 10 ఓళ్ళు ఉంచుకోరు, ఇక 10-15 ఓళ్ళు ఉంచుకోరు, మిగతా అంతా కూడా డివైడ్ చేసేసి కొడుక్కి భార్య పేరు మీద వేసేస్తారు. అట్లా కాకుండా 10 ఉన్నా సరే 7.5 వస్తుంది అంటే జర్రా ఆలోచన చేసి ఉన్నకాడికి ఉండను కానీ 7.5కి అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఆ స్టాంప్ డ్యూటీ అది ఇది కట్టుడు ఇదంతా చలాన తీసుడు ఎక్కువవుతుంది కాబట్టి దానికంటే ఇది ఉత్తమం అనుకొని 7.5కైనా వస్తుంది అనుకుంటారు. నేను నా బెస్ట్ సజెషన్ అంటే నాదేం గొప్ప సజెషన్ అని చెప్పట్లేదు, రైతులని నేరుగా కలుస్తున్నా, రైతులతో మాట్లాడుతున్నా, రైతుల బాధలు వింటున్నా కాబట్టి నాకు తెలిసిన కాడికి 10 ఉన్నా 15 ఎకరాలు ఉన్నా మీరు 7.5 కనుక స్లాబ్ పెట్టుకున్నట్టయితే ఒక 7.5 ఎకరాలకైతే వాళ్ళకి వేస్తే నిజంగా చెప్తున్నా కదా అదే 15,000 రూపాయలు మీరు అన్నట్టు అది వేస్తే కనీసం వాళ్ళు మాకు ఆ మాత్రమే నచ్చిందని ఊరుకుంటారు. లేకపోతే మీరు ఇట్లా వస్తే వాళ్ళు ఇట్లా వస్తారు అంతే. ఇప్పుడు మీరు ఇట్లా కట్టి పెడతామని వస్తే వాళ్ళు భూములు పంచుకుంటారు అంతే. అలా పరకేమున్నది, ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటారు, ఓవర్దాలు పంచుకుంటే మళ్ళీ అలా కూడా పైసలు పడతాయి కదా. అది ఒకసారి అర్థం చేసుకోవాలి. దానికి కటాఫ్ పెడతారా, డేట్ పెడతారా, ముందే పెడతారా, వెనక పెడతారా ఒకసారి అర్థం చేసుకోవాలి.